బాబా ఖాటూ శ్యామ్ రాజస్థాన్ రాష్ట్రంలోని సీకర్ జిల్లాలో ఉన్న ఖాటూ శ్యామ్ మందిరం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ మందిరాలలో ఒకటి. బాబా ఖాటూ శ్యామ్గా పూజించబడే భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క కలియుగ అవతారం అని నమ్ముతారు. రోజువారీ వేలాది మంది భక్తులు ఈ పవిత్ర మందిరాన్ని సందర్శించి తమ కోరికలు తీర్చమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ బాబా ఖాటూ శ్యామ్ ఎవరు? బాబా ఖాటూ శ్యామ్ కథ మహాభారత కాలంలో ప్రారంభమవుతుంది. అప్పటిలో ఆయన బార్బరీకుడు అనే పేరుతో పిలువబడేవారు. ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు తన తల్లి నుండి యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. శివుడి యొక్క అత్యంత భక్తుడైన బార్బరీకుడు ఒకసారి శివుడికి కఠినమైన తపస్సు చేశాడు. బార్బరీకుడి తపస్సుకు ప్రసన్నుడై శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అతనిని అడిగాడు. ఎల్లప్పుడూ బలహీనులకు అండగా ఉండాలని బార్బరీకుడు ఎవరికీ లేని శక్తిని కోరుకున్నాడు. అప్పుడు శివుడు 3 దివ్య బాణాలను బార్బరీకుడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బాణాలు తమ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి బార్బరీకుడి వద్దకు వస్తాయి. దీనితో బార్బరీకుడు అజేయుడయ్యాడు. శివుడి నుండి వరం పొందిన తరువాత బార్బరీకుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెకు తన శక్తి గురించి చెప్పాడు. బార్బరీకుడి తల్లి ఈ వరం వల్ల భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఊహించి భయపడింది. కురుక్షేత్ర యుద్ధం సమయంలో బార్బరీకుడు ఒంటరిగానే కౌరవ సైన్యం మరియు పాండవ సైన్యం రెండింటినీ ఓడించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు యుద్ధంలో బార్బరీకుడి చేతిలో ఓడిపోతారని భయపడి బార్బరీకుడిని ఎలా అయినా ఆపాలని ఆలోచించి చివరికి బార్బరీకుడి తల్లి సహాయంతో శ్రీకృష్ణుడు ఒక యుక్తి పన్ని బార్బరీకుడి నుండి తన తలను దానంగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు యుద్ధం ముగియడానికి కొన్ని రోజుల ముందు బార్బరీకుడిని కలిశాడు. బార్బరీకా, నువ్వు ఏ వైపు నుండి పోరాడబోతున్నావు? నీ తాత వైపు నుంచా లేదా కౌరవుల వైపు నుంచా అని అడిగాడు. నాకు ఎవరి వైపు ఉండాలనే కోరిక లేదు అని బార్బరీకుడు సమాధానం ఇచ్చాడు. శివుడు నాకు అస్త్రాలను ఇచ్చినప్పుడు నేను ఓడిపోతున్న వైపు నుండి మాత్రమే పోరాడాలని షరతు పెట్టారు. మొదట ఆ అస్త్రాల ప్రదర్శనను చూపించు, ఆ బాణాలు ఎలా పనిచేస్తాయో నాకు చూపించు అని కృష్ణుడు అడిగాడు. బార్బరీకుడు 3 బాణాలను తీసి శ్రీకృష్ణుడికి చూపించి ఏమి చేయాలి అని అడిగాడు. ఆ చెట్టును చూడు, ఆ చెట్టు యొక్క అన్ని ఆకులను భేదించు అని కృష్ణుడు అన్నాడు. బార్బరీకుడు మొదటి బాణంతో అతను అన్ని ఆకులను గుర్తించాడు. రెండవ బాణంతో అతను ఆ చెట్టులోని ఆకుపచ్చ రంగులో లేని ఆకులను గుర్తించాడు. మూడవ బాణాన్ని వదిలినప్పుడు ఆ బాణం గుర్తించిన అన్ని ఆకులలో రంధ్రాలను చేసింది. కృష్ణుడు ఆ అస్త్రాల యొక్క నిజమైన శక్తిని తెలుసుకోవాలని ఒక ఆకును తన కాలు కింద దాచాడు. ఆ బాణం అన్ని ఆకులను భేదించి కృష్ణుడి పాదం మీదకు వచ్చి ఆగిపోయింది. ఓ మాధవ, ఒక ఆకు మీ పాదం కింద కూడా ఉండవచ్చు, దయచేసి మీ పాదాన్ని తీసేయండి అని బార్బరీకుడు అన్నాడు. బార్బరీకుడు 5 నిమిషాల్లో యుద్ధాన్ని ముగించగలడు. మొదటి బాణంతో అతను సైన్యాన్ని గుర్తిస్తాడు. రెండవ బాణంతో ఎవరిని కాపాడాలో గుర్తిస్తాడు. మూడవ బాణంతో అందరూ చనిపోతారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు బార్బరీకుడిని ఇలా ప్రశ్నించాడు. నువ్వు ఓడిపోతున్న వైపు నుండి పోరాడితే ఖచ్చితంగా ఆ వైపు గెలుస్తుంది అని అన్నాడు. ఆపై మరొక వైపు ఓడిపోతుంది. ఆపై నువ్వు అక్కడికి వెళ్ళి పోరాడాలి. నువ్వు అక్కడికి వెళ్ళగానే వారు మళ్ళీ గెలుస్తారు. ఆపై నువ్వు ఇక్కడికి వచ్చి పోరాడాలి. నువ్వు ఇలా ఆడుతూనే ఉంటావా అని కృష్ణుడు ప్రశ్నించాడు. కృష్ణుడి మాటలు విన్న బార్బరీకుడు గందరగోళానికి గురయ్యాడు. ఏమి చేయాలో తెలియక కృష్ణుడు అతనిని మాయమాటలతో అతని నుండి దక్షిణగా తన తలను కోరుకున్నాడు. భీముడి మనవడిగా బార్బరీకుడు వెనక్కి తగ్గలేకపోయాడు. అతను తన తలను నరికి కృష్ణుడికి సమర్పించాడు. అతను చివరిగా ఒక కోరికను కూడా కోరుకున్నాడు.
యుద్ధం మొత్తం చూడాలని కోరుకున్నాడు. అయితే కృష్ణుడు ఒక పెద్ద కొండ శిఖరానికి అతని తలను ఒక శూలంపై ఉంచాడు. తద్వారా అతను యుద్ధం మొత్తం చూడగలడు. యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు 5 పాండవులను బార్బరీకుడి దగ్గరకు తీసుకెళ్లి, వీరు చాలా గొప్ప యోధులు, వారు ఉంటే మీరు గెలవలేరు, మొదట వారి ఆశీర్వాదం పొందండి అని పాండవులతో చెప్పాడు. బార్బరీకుడి దగ్గరకు చేరుకున్నప్పుడు యుధిష్ఠిరను మినహాయించి మిగిలిన 4 పాండవులు అహంకారంతో నిండిపోయారు. ఒకరి తర్వాత ఒకరు బార్బరీకుడిని, మీరు యుద్ధం మొత్తం చూశారు కదా, మరి ఎవరు లేకుండా యుద్ధం గెలవడం అసాధ్యం అని అడిగారు. 4 తమ సొంత మార్గాల్లో అడిగారు. కానీ బార్బరీకుడు నవ్వి, నేను యుద్ధం మొత్తం ప్రతి క్షణం చూశాను. ఒక వ్యక్తి వల్లే యుద్ధం గెలువబడింది, అతను లేకుండా యుద్ధం గెలవడం అసాధ్యం. అతను కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే, ఆయన వల్లే యుద్ధం గెలిచింది, లేకపోతే మీరు గెలువలేరు అని అన్నాడు. బార్బరీకుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు సంతోషించి, ఏ శీషదాని, ఈ క్షణం నుండి నా పేరు, నా శక్తిని నీకు అందిస్తున్నాను. ఇక నుండి నువ్వు కాటూశ్యామ్ అనే పేరుతో పిలువబడుతావు. కలియుగంలో ఎవరైనా నిన్ను భక్తితో పూజిస్తే వారి కష్టాలు తీరుతాయి అని అన్నాడు. కలియుగం ప్రారంభమైన కొన్నేళ్ల తరువాత బార్బరీకుడి తల ఒక నదిలో లభించిందని, దానిని రాజస్థాన్లోని సీకర్ జిల్లాలో శ్యామ్కుండ్ దగ్గర పాతినట్లు చెబుతారు. అతని తల పాతిన ప్రదేశాన్ని కాటు అని పిలుస్తారు. స్థానిక గ్రామీణులు ఆ ప్రదేశాన్ని తవ్వగా ఒక తల లభించింది. బార్బరీకుడి తలను గ్రామంలోని ఒక పండితుడికి అప్పగించారు. ఆ సమయంలో ఆ ప్రాంతపు రాజు రూప్ సింగ్ చౌహాన్కు కాటూశ్యామ్ స్వప్నంలో కనిపించి తన తల లభించిన ప్రదేశంలో ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. రాజు ఆ ఆదేశాన్ని పాటించి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఫాల్గుణ శుక్ల ఏకాదశి రోజున కాటూశ్యామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో 12 రోజుల పాటు ఈ ప్రదేశంలో మేళా జరుగుతుంది. రాజస్థాన్తో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కాటూశ్యామ్ దేవాలయాలు ఉన్నాయి. భారతదేశం మాత్రమే కాకుండా నేపాల్, పాకిస్తాన్, థాయిలాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా కాటూశ్యామ్ దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఇది కాటూశ్యామ్ బాబా యొక్క నిజమైన కథ.